అందరికీ నమస్కారం అండి. మేము మార్బుల్ తులసి పాట్ తీసుకున్నాము. ఈ కుండీ మొత్తం ప్లెయిన్గా వచ్చింది. అందుకనే నేను ఈ కుండీకి ట్రెడిషనల్ ముగ్గులు వేశాను. తులసమ్మ వారికి మనం ఎంత పూజ చేసుకున్నా తులసి కుండీ కూడా కళకళలాడుతూ ఉండాలి కదా. అందుకే ఈ ప్లెయిన్గా ఉన్న కుండీని ఇలా ముగ్గులు వేసుకున్నాను. సాధారణంగా తులసి కుండీ పసుపు కలర్లో ఉంటే బాగుంటుంది. కానీ ఇక్కడ వైట్ కలర్ ఉందని నేను రెడ్ కలర్ పెయింటింగ్తో ముగ్గులు వేసుకున్నాను. తులసి కుండీకి 4 వైపులా ఇలా బ్యాక్ సైడు ఒక పెద్ద దీపం వచ్చేలాగా ముగ్గు వేసుకున్నాను. ఇక్కడ నేను 4 సైడ్స్ వేసుకున్న ముగ్గులు చూపిస్తున్నాను. ఈ మార్బుల్ తులసి కుండీని 500 రూపీస్ పెట్టి కొన్నాము. ఈ రెడ్ కలర్ పెయింటింగ్ డబ్బా వచ్చేసి 40 రూపీస్. కానీ ఈ తులసి కుండీని ఇలా ముగ్గులు వేసి అలంకరించుకుంటే చాలా బాగుంది కదా. ఇది ఫ్రంట్ సైడ్. విష్ణుమూర్తికి ప్రియమైనది తులసి కదా. అందుకే ఈ తులసి కుండీ మీద శంఖ చక్రాలు, గోవిందనామాలు వేశాను. ఇక్కడ నేను ముగ్గులు నీట్గా రావడం కోసం ముందుగా పెన్సిల్తో డ్రా చేసుకున్నాను. ముగ్గులు వేయటం రాని వాళ్ళు స్టెన్సిల్స్ యూస్ చేసి పెయింటింగ్ వేసుకుంటారు. బయట అన్ని రకాల షేప్స్లో స్టెన్సిల్స్ దొరుకుతున్నాయి. శంకు చక్రాలు, గోవిందనామాలు, లక్ష్మీదేవి పాదాలు, కమలం, పద్మం, ఆవు, ఏనుగు బొమ్మలు ఇలాంటివి బయట దొరుకుతాయి. వాటిని యూస్ చేసుకొని పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు. చిన్న కుండీ మీద పెన్సిల్తో వేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంది. కానీ మన అభిరుచికి తగ్గట్టుగా అలంకరించుకోవడం బాగుంటుంది కదా. కొంచెం కష్టమైన ఇష్టంగానే చేసుకున్నాను. పెన్సిల్తో వేసుకున్న తర్వాత పెయింటింగ్ వేసుకుంటున్నాను. పెయింటింగ్ డబ్బాతో పాటు ఇచ్చిన బ్రష్ చాలా పెద్దగా ఉంది. అందుకనే నేను ఇంట్లో ఉన్న డ్రాయింగ్ బ్రష్ యూస్ చేసుకొని సన్నగా ఇలా ముగ్గు వేసుకున్నాను. జాగ్రత్తగా నెమ్మదిగా పెయింట్ కింద పడిపోకుండా వేసుకోవాలి. ఈ తులసి కుండీలో తులసి మొక్క పెట్టుకుంటే మనం ఆ సాక్షాత్తు తులసి అమ్మవారు లక్ష్మీదేవిగా పూజిస్తాం కదా. అందుకనే తులసి మొక్కని అమ్మవారిగా భావించి మనకి నచ్చినట్టుగా మనకి సంతృప్తికరంగా ఉండేలాగా అలంకరించుకోవాలి. అందుకనే నేను ఈ పనిని చాలా శ్రద్ధగా, చాలా ఇష్టంగా చేసుకున్నాను. ఇంకా కొంచెం కష్టపడి చేసుకున్నాను. కాబట్టి మీకు నచ్చితే ఎలా ఉందో ప్లీజ్ ఒక కమెంట్ చేయండి. నచ్చితే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.